నేను చెప్తున్నా, ఎవరైతే సనాతన గురువుల పట్ల గౌరవం కలిగిన వాళ్ళు ఉంటారో, నువ్వంటూ అబద్ధాలు బయట పెట్టాల్సి వస్తే ఇదే చిట్ట చివరైపోద్ది. నా గురుదేవుల గురించి ఈ మాత్రం ఇప్పుడు నీకు తెలిసిన లిస్టే కాబట్టి నేను జనాలకు చెప్పిన. చూశారు కదా ఎన్ని చోట్ల కేసులు పెట్టి. మా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యర్రే అనుకోరా. అంటే మీ వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు అన్న విషయం నీకు తెలుసు. పైగా వీళ్ళ పైత్యానికి ప్రవచనకర్తలు కాదు, పీఠాధిపతులు కాదు, హిందూ సంఘాలు కాదు, వీళ్ళు ఎవరిని విడిచిపెట్టరు, అందరినీ విమర్శ చేస్తారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా ఇష్యూ మొదలైన కాడి నుంచి ఈ రోహిల్లా గారు తెగ రెచ్చిపోతా ఉన్నాడు. అయితే చాలామంది అడుగుతున్నారు, అన్న వాడి కౌంటర్ ఇవ్వు అని చెప్పేసి. ఏం కౌంటర్ ఇస్తాను చెప్పండి? ఒక పక్కన మేము శాస్త్ర ప్రమాణమైన గ్రంథాల నుంచి మాట్లాడుతున్నాం, అలాగే శాస్త్రాన్ని బోధించే, శాస్త్రాన్ని అనుసరించే పెద్దలు, పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్ని ప్రామాణికంగా తీసుకుంటూ చెప్తున్నాం. కానీ వీళ్ళు అక్కడ ఇక్కడ దొరికే బస్టాండ్ పుస్తకాలని, లేకపోతే అప్రామాణికమైన విషయాల్ని తీసుకొచ్చేసి, ఇది ఇక్కడికి లింక్ అయ్యింది కాబట్టి, ఇది ఇక్కడికి లింక్ అయ్యింది కాబట్టి, ఇక్కడి నుంచి ఇక్కడికి లింక్ అయింది కాబట్టి ఇది ఒకటే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా తలా తోకా లేని కౌంటర్లు ఇస్తుంటే బహుశా ఆ సాయిబును ముఖ్య వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మని అమ్మ మన తరఫున ఎవడో మాట్లాడట్లేదు, అట్లీస్ట్ వీడు మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి ఆడికి ఏదో మెహర్బానీ ఇస్తూ అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు తురుము, అన్నా నువ్వు గుండు, అన్నా నువ్వు బెండు అని చెప్పి అంటారు. కానీ అట్లాంటి గుండులో వ్యవహారాలన్నిటికీ మనం ఎందుకు రిప్లై ఇవ్వాలి? కానీ ఈరోజు ఒక విషయానికి రిప్లై ఇవ్వటానికి, ఇంకా చెప్పాలంటే ఒక సాలిడ్ కౌంటర్ ఇవ్వటానికి వచ్చాను. అదేంటో ఒక్కసారి మీరే చూడండి. తమ్నైల్ చూస్తున్నారు కదా, పారిపోయాడు అంటూ ఫోటో పెట్టి దాని కింద భయం అవుతుందారా అని పెట్టాడు. అంటే భయం గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు నువ్వు? సర్లే, ఎవడు గోలాడికి ఆనందం, నీ గొలతో నువ్వు అట్ట కొట్టుకుపో. అట్టగే ఎవడెవడైతే మమ్మల్ని ఏమీ పీకలేక, మేము మాట్లాడుతున్న వాటికి కౌంటర్ ఇవ్వలేక ఈడి వీడియోలు చూసుకునే సునకానందం పొందుతూ ఉన్నారో పొందండి, నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే మీకు కనీసం ఆ క్షణిక సుఖం కూడా లేకపోతే ఇంకెందుకు మీరు బతికి కదా. ఓకే, సో ఈడేమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఈ లలిత్ గాడు గరికపాటి వారిని బెదిరించడం అయిపోయింది, ఇప్పుడు చాగంటి వారి మీద పడ్డాడు. అరే మెయిన్ టాపిక్కి వెళ్ళే ముందు నిజంగా ఇది టచ్ చేయాల్సిన పాయింట్ రా. ఇప్పుడు నేను గరికపాటి గారిని బెదిరించేసి చాగంటి గారి మీద పడిపోయానంట. ఏం బెదిరించాను రా? బెదిరింపు అంటే ఎట్టుంటుందో తెలుసా? ఒకసారి వీడియో చూడు. ఆ గురువుని ఈ గురువుని కాకుండా మీ వద్దిపర్తి గారి దగ్గరికి బో, ప్రణవపీఠంలో సాయిబాబా విగ్రహం ఎందుకుందో అడుగు, ఏం తెలియకుండానే ఇంతకుముందు ప్రవచనాలు చెప్పిర్రా అని అడుగు. ఆయన సమాధానం చెప్తాడు. ఒకవేళ అయినా కూడా సాయిబాబాకి ఎగెన్స్ట్ గానే సామవేదం గారిలాగా మాట్లాడిరనుకో, ఇంత పెద్ద చిట్టా ఉంది తీసి ముందే ఇస్తా, సిరీస్ మీద సిరీస్ వస్తుంది. ఇక చెప్పించు దమ్ముండే ఎదవల్లారా, ఇదిరా బెదిరింపు అంటే. ఇలా ఇంత బోరు షిట్టా ఉంది బయట పెడతా అని చెప్పేసి అంటున్నాడు కదా, దీన్ని బెదిరింపు అంటారు. మేము చేసింది బెదిరింపు కాదు, మేము చేసింది సూచన. శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని చెప్పండి. ఒకవేళ నేను శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతుంటే కూడా, ఒకవేళ సాయి శాస్త్ర ప్రకారం దేవుడైతే ఏ విధంగానో నిరూపించండి, నేను నోరు మూసుకుంటా అనే చెప్పా. అంతేగాని మీరు బాబాను దేవుడని చెప్పారంటే మీ చిట్టా బయట పెడతా అని నేను అంటలా. ఒకవేళ నిజంగా మా వద్దిపర్తి గురుదేవుల వారి గురించి గనక నువ్వు చిట్టా బయట పెట్టాలి అనుకుంటే, మరి ఆ చిట్టా నీ దగ్గర ఆల్రెడీ ఉంటే గనక ఇన్నాళ్ళు ఏం పీకేవరా? ఏం పీకావు? ఒకవేళ సాయికి వ్యతిరేకంగా చెప్తే బయట పెడతాను అంటంతోటే ఈ బతికేంటి, నీలాంటి సాయిబుల ఇంటెన్షన్ ఏంటి అర్థమైపోవట్లా. ఇప్పుడు హిందువులు ఆలోచించుకోండి. సిగ్గు, శరం, మానవ మర్యాద, పౌరుషం విడిచిపెట్టేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. స్వచ్ఛమైన హిందువులు ఎవరన్నా ఉంటే ఆలోచించుకోండి. అలాగే ఈడు ఆ మైదానంగాడు కొద్ది రోజుల నుంచి స్మార్త బ్రాహ్మణులు ఎవరైతే సాయి ఆలయాల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎంతకాలం అయితే ఈ సాయి భూగోళాల్లో ఇట్లాంటి చాకిరీ చేస్తారో, మీరు ఎంతకాలం అయితే సాయి దర్గాలు హిందూ ఆలయాలే అని నమ్మించేలాగా అక్కడ పనిచేస్తారో అప్పటి వరకే మీ అవసరం. ఎప్పుడైతే మీరు సిసలైన శాస్త్రాన్ని బయట పెడతారో వెంటనే మిమ్మల్ని, మీ కులాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడటానికి వీళ్ళు తెగించేశారు. ఇంత తెగించేసిన వీళ్ళకి, సామవేదం గారి గురించి కుక్కల్లాగా మురిగిన వీళ్ళకి ఇప్పుడు వద్దిపర్తి గారి గురించి కట్టుకథలు అల్లటం, లేదంటే వద్దిపర్తి గారి మీదకి ఇట్లాంటి దొంగ సాయిబులు కొంతమంది దొంగనాడుకుల్ని తీసుకొచ్చేసి ఇదిగో వద్దిపర్తి వారు ఇట్లా చేశారు, ఇదిగో వద్దిపర్తి వారు అట్లా చేశారు అంటూ తప్పుడు కథలు అల్లటానికి కూడా పెద్ద వెనకాడరు. కాకపోతే వాళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే, ఈ గురువు గారికి మీకు మధ్య నేను ఉంటాను రోయ్,
నా గురువుని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. నీ యదవ బెదిరింపులు ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయినాయి. ఇప్పుడు మా గురుదేవుల మీద ఎవరైతే ఆస్తులు దక్కలేదని, లేకపోతే ఎవరైతే అక్కడ మర్యాదలు దక్కలేదని దిక్కుమాలు కూతలు కూసేవాళ్ళు ఉంటారో, అలాంటి లఫుటుగాళ్ళు ప్రతి చోట ఉంటారా. అంతెందుకు, అట్లాంటి లఫూటుగాళ్లలో నువ్వు కూడా ఒకడివి. అది వాటి వీడియోలో కూడా ఎక్స్పోజ్ చేస్తా. సో ఇప్పుడు ఆలోచించుకోండి హిందూ బంధువులారా, ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు? ఈ ప్రవచనకర్తలందరూ కూడా ఎందుకు సాయికి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని, శాస్త్రాన్ని చెప్పాలంటే భయపడే స్థితికి వస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. గతంలో చాగంటి గారిని ఒకలా బెదిరించారు, స్వరూపానంద స్వామి వారిని ఒకలా బెదిరించారు, నిన్న మొన్న నిజాన్ని చెప్పిన సామ్వేదం వారిని ఇంకోలాగా భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా మా గురుదేవుల విషయంలో అయితే చిట్టాలు తీస్తాను, పట్టాలు తీస్తాను అంటూ సట్ర కబుర్లు చెప్తున్నారు. వీళ్ళని ఇలాగే వదిలేద్దామా? ఇప్పటికన్నా ఆలోచించుకోండి. సాయి మతం అంతా కూడా బ్లాక్మెయిల్ మీద బతుకుతా ఉంది. కాబట్టి ఈ సాయి కల్ట్ని, సాయి మాఫియాని వీలైనంత త్వరగా తొక్కి పడేయాల్సిందే. నేను చెప్తున్నా, ఎవరైతే సనాతన గురువుల పట్ల గౌరవం కలిగిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ క్షణం నుంచి కూడా ఈ దర్గాలకు వెళ్ళటం మానేయండి. అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇతన్ని గురువు అనుకోవటం మానేయండి సాయిని. ఎందుకంటే నిజంగా సాయి గురువు అయితే కనుక ఇంకో సాటి గురువు పట్ల ఇలాంటి బ్లాక్మెయిలింగ్ ధోరణితో వెళ్ళండి అని చెప్తాడా? చెప్పాడంటే అర్థమైపోతుంది కదా, వీళ్ళ సాయిబు శిష్యులే తప్ప సనాతనానికి వారసులు కాదు, గురు పరంపర మీద ఏమాత్రం గౌరవం లేదు అని చెప్పేసి నువ్వు బొచ్చు పిక్కురా ఏం పిక్కుంటావు ఒక గాడిద. నువ్వంటూ అబద్ధాలు బయట పెట్టాల్సి వస్తే ఇదే చిట్ట చివరైపోద్ది. నా గురుదేవుల గురించి ఏమేమి ఆరోపణలు వస్తాయో వాటన్నిటికీ కౌంటర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. పిక్కువ. కానీ నేను ఒకసారి దిగితే వదలను, ఎవరిని వదలను. సో ఇప్పుడు బయటికి రాలేకుండా షిరిడిలో కేసులు అయినాయి. నీ మీద ఒక కేసు అయింది అనుకున్నా, ఎవరో షిరిడిలో మల్టిపుల్ కేసులు అయినాయి. ఇంకా ఫోన్ రాలే, వస్తుంది నా కొడక నీకు. ఈడేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు నా కొడక అని 10 సార్లు మాట్లాడుతుంటే తిరిగి వీడిని అంటాం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈడనేవాడు నా దృష్టిలో జనాభా లెక్కల్లో కూడా లేడు అసలు. అందుకని వీడికి కౌంటర్ ఇవ్వట్లా. వీడిని జనాభా లెక్కల్లో నుంచి ఎందుకు తీసేశానంటే ఈడెంత బారు శాస్త్రం మాట్లాడుతున్నాడని కాదు, సోది మాట్లాడుతున్నాడు. ఈడు మాట్లాడిన ఏ ఒక్కటి కూడా శాస్త్ర ప్రమాణానికి నిలబడేది కాదు. ఎందుకు? ఈడు పట్టుకొచ్చేవన్నీ కూడా బస్టాండ్ పుస్తకాలే. క్లియర్? బస్టాండ్ పుస్తకాలే. ఈడు కొన్ని పురాణాలని వీటిని కోట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ సందర్భాల్లో పురాణాల పరిస్థితి ఏమిటి? ఆ పురాణాల్లో ఉన్న సబ్జెక్టే వాస్తవం, అది సాయికి సంబంధించింది కాదు. కానీ ఇది వాడు సాయికి లింకప్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని వీడి మీద నేను ఇప్పుడు కౌంటర్లు ఇవ్వను, వీడి మీద పట్టించుకోను కూడా. దాని తర్వాత దిల్సుఖ్ నగర్, చైతన్యపూరి, ఖమ్మం, నేను తిరుగుతూనే ఉండాలి నీ బ్రతుక్కి. ఇంకా ఎక్కడెక్కడైతేనే నేను చెప్పను. ఈ మాత్రం ఇప్పుడు నీకు తెలిసిన లిస్టే కాబట్టి నేను జనాలకు చెప్పిన. చూశారు కదా ఎన్ని చోట్ల కేసులు పెట్టించాడు, ఎన్ని చోట్ల కేసులు పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ సాయి మాఫియా అంతా కలిసి. గుర్తుపెట్టుకోండి హిందూ బంధువులారా, లలిత్ కుమార్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరూ కూడా ప్రతిరోజు గర్వపడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రాణం పోయేదాకా లలిత్ కుమార్ పోరాటం చేస్తూనే ఉంటాడు తప్ప ఒక్కరోజు కూడా కాంప్రమైజ్ అనే మాటకి వెళ్ళడు. సత్యాన్ని స్థాపించడానికి నేనున్నంత కాలం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ఓపిక కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు అదే మాట మీద ఉంటా. ఇంకా వేరే కూడా ఉన్నాయి. నీ బ్యాండ్ బాజా బారాతే భయం అవుతుందారా? 18 కండిషన్స్ ఏవో పెట్టి కాంప్రమైజ్ ముచ్చట్లు మాట్లాడుతాడంట. ఇది భయపడుతున్నారా అని అడుగుతూనే వాడు ఏమంటున్నాడు, 18 కండిషన్స్ పెట్టి కాంప్రమైజ్. అరే ఇంత ఆక్సిమోరోన్ ఏంటిరా అసలు? ఇప్పుడు మేము భయపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాంప్రమైజ్కి వెళ్ళి ఏమండి మీరు ఏది చేసినా పర్లేదు కానీ మా మీద ఏం చేయకండి అని అడగాలి. కానీ మేము 18 కండిషన్స్ పెడతాడేంట్రా? అరే కండిషన్స్ ఎవడు పెడతాడరా? ఎవడైతే కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాడో వాడు కండిషన్స్కి లొంగుతాడు. ఎవడైతే సరే మీ బాధ పడలేకపోతున్నాం, మీ ఏడుపు చూడలేకపోతున్నాం, సరే ఆపుతాలే పోండి అన్నప్పుడు వాడు కండిషన్స్ పెడతాడు. ఈ కండిషన్స్ మీరు పాటిస్తే మేము ఆపేస్తాం అని చెప్పేసి. ఆడు భయపడినట్టు కాదురా, బేవర్స్ ముండవాడక. కండిషన్లు పెట్టినప్పుడే మీరు చచ్చిపోయారా? ఇప్పుడు కండిషన్స్ పెట్టినా పర్లేదు, మీరు వీడియోస్ ఆపితే చాలు అన్నప్పుడు వాళ్ళు చచ్చినట్టురా. ఎవడైతే వచ్చాడో వాడు. ఒకవేళ మా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యరే అనుకోరా, ఎవడు పట్టించుకోవాలని. ఇప్పుడే కదరా మేము కాంప్రమైజ్కి వచ్చామన్నావు, మళ్ళీ అమ్మటే ఒకవేళ మా వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చినా కూడా అంటావేంట్రా? అంటే మీ వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు అన్న విషయం నీకు తెలుసు, కానీ ఆ విషయం నువ్వు చెప్పకుండా మీ వాళ్ళని కాపాడుకుంటూ మా మీద బురదయ్యాలని చూస్తున్నావు, అంతేగా? నేను షిరిడిలో వాదించుకుంటా, అందుకు ముందే చెప్పిన. మీరేదో భయపడి సాయిబాబా విషయంలో కాంప్రమైజ్ అవుతానంటే గురుద్రోహం చేసినట్టే. నేను గురుద్రోహం చేయను, షిరిడిలో నేను చూసుకుంటా అని చెప్పిన. అర్థమైంది కదా? ఇప్పుడు ఎవరో కాంప్రమైజ్కి వచ్చి ఉంటారు, ఎవరో కాంప్రమైజ్ అవుతారంటే ఈ అడ్డగాడిది వెళ్ళి అడ్డం పడ్డానని చెప్తున్నాడు. మీకు అర్థమైంది కదా?
ఇంతకీ మరి మీకు డౌట్ రావచ్చు, ఏదో 18 కండిషన్స్ పెట్టారంట కదా అన్నాడు కదా. ఇప్పుడు ఆ 18 కండిషన్స్ ఏంటో నేను చెప్పకపోతే అదేదో మేము దాచినట్టు ఉంటుంది. కాబట్టి ఆ 18 కూడా చెప్తా. కాకపోతే ఈడు దోలేదో తీర్చి, ఈడు ముచ్చట్లేంటో తీర్చి, ఎందుకంటే వీడికి సబ్జెక్ట్ పరంగా కౌంటర్ ఇద్దామంటే ఈడు ఎక్కడ సబ్జెక్ట్ మాట్లాడట్లా. ఈడు మాట్లాడితే పలానా పివి నరసింహస్వామి మాట్లాడాడు, లేకపోతే పివి నరసింహారావు మాట్లాడాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు సాయి బతుకున్నప్పుడు రాసుకున్న సచ్చరిత్రలో లేని మాటలు ఎవడెవడో సాయి చచ్చిపోయిన తర్వాత 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి రాసుకున్న పుస్తకాల్లో నుంచి పట్టుకొచ్చి ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము అని నమ్మమంటే ఎవడికి పట్టిందిరా గతి? పైగా ఈ గాడిదలు ఇలా సాయిబు గురించి అడిగిన దానికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు. పైగా కౌంటర్లు వేస్తూ శంకరాచార్యుడు ఏం చేశాడు అంట తిప్పుకుంటా మాట్లాడతాడు. ఈ తిప్పులాడి ఎరా శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారు, ఏం చేశారు, ఎవరికి పుట్టారు అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఇవన్నిటికీ దేని ప్రమాణం దానికి ఉందలే కానీ ఒక్క తేదీ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. 3 పీఠాలకి శృంగేరికి ఏదో తేడా ఉందన్నావు కదా. కాసేపు నువ్వు అన్న మాటకే తీసుకుని కాసేపు తీసుకుని సరే శృంగేరి వాళ్ళది కాదు మిగతా వాళ్ళదే కరెక్ట్ అనుకుంటాను రా, లేదు పోనీ శృంగేరి వాళ్ళదే కరెక్ట్ మిగతా ముగ్గురిది కరెక్ట్ కాదు, శృంగేరి వాళ్ళదే కరెక్ట్, ఏదో ఒక కంక్లూజన్కి వస్తా. వచ్చినప్పుడు శంకరాచార్యుల వారు పుట్టారు అనేది వాస్తవం, శంకరాచార్యుల వారు పీఠాలు స్థాపించారు అనేది వాస్తవం, శంకరాచార్యుల వారు అవైదిక మతాల పట్ల పోరాటం చేశారు అనేది వాస్తవం. వీటితో పాటు శంకర్లు రాసిన ప్రకరణ గ్రంథాలు కావచ్చు, భాష్యాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు అనేకం ఉన్నాయి. మరి శంకర భగవత్పాదులు చెప్పిన వాటితో పోలిస్తే సాయి ఏదైనా ఒక్క విషయం శంకర్ల కంటే గొప్పగా చెప్పింది ఒక్క విషయం ఉంటే చెప్పరా, అప్పుడు మిగతా మాట్లాడదాం. ఆ సోదంతా చెప్పకుండా మేము భయపడ్డామని మా మీద ఎందుకురా పేడ చల్లుకుంటా బతికేస్తున్నావు? నిజాలు చెప్తే తల 1000 ఒక్కలైపోద్దని మీ సాయిబు ఏమన్నా శాపం ఇచ్చాడేంటి మీకన్నా? ఏనాడు నిజాలు చెప్పేవారుగా. పైగా వీళ్ళ పైత్యానికి ప్రవచనకర్తలు కాదు, పీఠాధిపతులు కాదు, హిందూ సంఘాలు కాదు, వీళ్ళెవరిని విడిచిపెట్టరు, అందరినీ విమర్శ చేస్తారు. సాయిబుని పొగడకపోతే చిట్టాలు ఇప్పుతారంట. చిట్టాలు ఇట్టా బట్టలు ఇప్పుకునే కదరా మీ బాబాని బజార్ మీద పెట్టారు మా దగ్గర. పైగా వీడి మాటలు ఏనండి. ఇంకా కాంప్రమైజ్ అయినా సరే షిరిడీలో మాత్రం ఎవడు కాంప్రమైజ్ అవ్వడరా, వచ్చి పట్టుకపోతారు, మరి అనగా పిలుస్తారు, రమ్మంటారు, రాకపోతే పట్టుకపోతారు. అది కూడా నువ్వు చూస్తావు. ఒరే ఈ మాట చెప్పి అన్నాడు లేదురా, ఎప్పుడో ఒక 15-20 రోజుల క్రితం చెప్పావు వారంలో అని చెప్పేసి. ఈ వారంలో నీ గుండె మీద బొచ్చు మొలిచింది లేదు, నా బుర్ర మీద బొచ్చు ఊడింది లేదు. ఎందుకురా నీ అదవ బిల్డప్లు? ఎందుకు పనికి వస్తావు నువ్వు చెప్పు? పెచ్చ కుక్క. షిరిడీ పోలీసులు నీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం చెప్పినావురా? ఆన్ ది వేలో ఉన్న తిరుపతికి పోతున్నా అన్నావు. లొకేషన్ ట్రేస్ చేస్తే నా కొడక నువ్వు 10 కిలోమీటర్లు లోపట్నే ఉన్నావు. ఏ అదవరా నీకు చెప్పింది? ఏ అదవాడు చెప్పింది నీకు? ఎందుకంటే ఆ రోజు నేను ఆఫీస్లో లేను, బయట ఎక్కడో ఉన్నా. నాకు ఆఫీస్లో నోటీసులు ఇచ్చేశారు తెలుసా, ఆఫీస్లో నోటీసులు ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత వేరే చోట ఉన్నాము, వీలైతే కలవండి అంటే నేను ధైర్యంగా వెళ్ళి కలిసి అక్కడ మళ్ళీ వాళ్ళతో ఫోటో కూడా తీసుకున్నా. ఆ రోజు తిరుపతికి ఆన్ ది వేలో ఉంది ఎవరు? రాధా మనోహర్ గారు. ఆయన సిటీలో ఒక మీటింగ్కి వచ్చారు. ఆయనకు నోటీస్ ఇవ్వాలని ట్రై చేస్తుంటే అరే 1 గంటన్నర ముందు చెప్తే బాగుండేదమ్మా, నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను, ఆన్ ది వే వేరే మీటింగ్ ఉంది నాకు ఎల్లుండి అని చెప్పారు. అది ఎవరు ఏం చెప్పారో కూడా తెలీదు. ఊపుకుంటూ వచ్చేస్తావు. మీ బాబా గురించి బోలినట్టు అనుకున్నావురా వర్షాదవ. భయపడి సాయిబాబా విషయంలో కాంప్రమైజ్ అవుతానంటే గురుద్రోహం చేసినట్టే. నేను గురుద్రోహం చేయను, షిరిడిలో నేను చూసుకుంటా అని చెప్పిన. పైగా వీడు కాంప్రమైజ్ అయితే గురుద్రోహమే అంటున్నాడు. మరి ఆ కాంప్రమైజ్కి ట్రై చేసింది కూడా నిన్న మొన్నటి దాకా వీడితో పాటు మాట్లాడినోళ్లే, వీడి గురించి చాలా చిల్లరగా మాట్లాడినోళ్లే. మరి అలాంటి వాళ్ళు వీడు ఏమంటున్నాడు? మీరు గురుద్రోహులు అంటున్నాడు. నిజానికి వాళ్ళది గురుద్రోహం కాదురా బాబు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే మొత్తం వ్యాపారం సంకనాకిపోయేది వాళ్ళది. నీకేం పోయింది? నీ దగ్గర బొచ్చే లేదు బుర్ర మీద, నీకు పోవటానికి ఏముంది చెప్పు? అన్నిటికీ అనుభవిస్తారు. వాళ్ళెవరో కాంప్రమైజ్ అయితే అది వాళ్ళవరకే. బొచ్చు కట్ట నేను అసలు కాంప్రమైజ్ కూడా కానీ నీ బ్రతుకు రోడ్డు మీదకి ఈడ్చేవారికి. నీ బొచ్చు కట్ట లేదు కదరా, ఎందుకు మాట్లాడితే బొచ్చు అంటావు? జైలుకి పోవడం మాత్రం 100% పక్కా. వాళ్ళు కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ కాను. ఎందుకంటే నాకు గుడి లేవు, నాది ఇంటీరియర్ డిజైనింగ్, యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, బస్ సరిపోతుంది. సో బిజినెస్ ఉన్నోళ్ళు భయపడతారేమో తప్ప గురువు కోసం అదే నిష్ఠతో ఎవడైతే పనిచేస్తాడో ఆడెవడికి భయపడాడు, ఆడెవరికి కాంప్రమైజ్ కాడు. అదేంటో పుసిక్రాంత మాట అనేసావు. ఇప్పుడు సాయిబాబా గుడి బిజినెస్ ఉన్నోళ్ళు భయపడాలి, నువ్వు భయపడవు అంతే కదా. ఓకే, ఇప్పుడు ఆ గుడి బిజినెస్లో ఉన్నోళ్ళు భయపడ్డారు అంటున్నావు. వాళ్ళు నువ్వేదో మన వీడియోలో చెప్పావు కదా, ఒక శృంగేరికి సంబంధించిన పెద్ద ఆయన ద్వారా మేమేదో కాంప్రమైజ్కి ట్రై చేస్తున్నాం అని చెప్పేసి. ఒక గాడిద నీకు తెలియాల్సింది ఏంటంటే ఆ పెద్ద ఆయన ద్వారా అనేది సెకండ్ ప్రపోజల్.
ఫస్ట్ ప్రపోజల్ ఇంకో పెద్ద ఆయన ద్వారా కూడా వచ్చారు. మొత్తం మూకమ్మడిగా గ్రూప్ కాల్లో ఉండి, అయ్యా మీరు ఏదో ఒకటి చేసి వీళ్ళని వీడియోలు ఆపేలాగా చేయండి అయ్యా, మేము తట్టుకోలేకున్నామయ్యా నాయన తండ్రి ప్రభువా అని చెప్పేసి బతిమాలుకున్నారా బాబా. ఇంకా నీకు తెలియాల్సిన షాకింగ్ విషయం ఏంటంటే, ఆ పెద్ద ఆయన మాతో మాట్లాడిన కాల్ రికార్డింగు, వాళ్ళతో మాట్లాడిన దాని తాలూకు ఎవిడెన్సు, అలాగే ఈ పెద్ద ఆయన నువ్వెవరైతే చెప్తున్నావో ఈ పెద్ద ఆయనతో వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్, ఎవిడెన్సెస్ అన్నీ కూడా మా దగ్గర ప్రశాంతంగా ఉన్నాయి. అందులో మొదటి పెద్ద మనిషి నేరుగా కరుణాకర్ సుగుణ గారికి కాల్ చేసి ఎవరెవరు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆ కాల్లో ఎంతమంది గ్రూప్లో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ఎవిడెన్స్, ఆడియోస్ అన్నీ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తుంది. అలాగే రెండవసారి ఎవరైతే ఒక పూజనీయుడు, ఒక పెద్ద ఆయన ఉన్నారో ఆ పెద్ద ఆయన నేరుగా నాకు కాల్ చేశారు. ఆ తర్వాత నేను కరుణాకర్ గారిని కాన్ఫరెన్స్లోకి తీసుకోవటం జరిగింది. వారితోటి ఎవరు మాట్లాడారు, ఏది నువ్వు అనుకుంటున్న ఆ వ్యాపారాలు ఉన్నవాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడారు అనేది ఆయన దగ్గర కూడా స్పష్టమైన ఆధారాలని, సందర్భాన్ని బట్టి అన్నీ బయట పెడతాం. నువ్వు తేడాలు చేస్తే పాపం ఆళ్ళకు బొక్కడిద్ది, ఓకేనా? కాకపోతే నువ్వు ఉత్సాపుకోలేక వాగేస్తే పాపం ఆళ్ళ బతుకెందుకు బయట పెట్టాలి, కాంప్రమైజ్కి వచ్చిన వాళ్ళది అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆగుతున్నాం. ఈ వీడియో తర్వాత నువ్వు చేసే వీడియోను బట్టి అవసరమైతే ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా బాహాటంగా విడిచిపెట్టేయటానికి మేము రెడీ. అలాగే వాళ్ళ వ్యాపార క్షేత్రాలకి జనాలు ఎలా తగ్గారు, భక్తులు ఏ విధంగా తగ్గిపోయారు, వాళ్ళకి ఆలయ నిర్వహణ కోసం ఎంత భారం పడిపోతుంది, వీటన్నిటికీ సంబంధించిన విషయాలు కూడా ఇస్తాం. అలాగే భూములకు సంబంధించి ఒక ఆలయానికి సంబంధించిన 7 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చింది అని చెబుతున్న వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది, వీళ్ళు ఎంత కలుపుకున్నారు, దీని తాలూకా వ్యవహారాలన్నింటినీ కూడా తొందరలోనే బయట పెడతాం. ఎందుకంటే ప్రభుత్వ భూములు తీసుకుని ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎండోమెంటేతర దేవాలయాలు భలే కట్టేసుకుంటున్నారయ్యా. ఆ వ్యాపారాల తాలూకా వ్యవహారాల్ని, అలాగే ఇంకో దేవాలయంగా చెప్పబడే దర్గా యొక్క రూల్స్ ఏ విధంగా అతిక్రమించి రోడ్డులో పోయే వాళ్ళందరికీ ఇబ్బందులు కలిగిస్తుంది. అలాగే ఇంకొక చోట కూడా మమ్మల్ని ఎక్కడైతే కేసులు పెట్టి విధించారో అక్కడున్న ఒక దర్గా కూడా ఏ విధంగా వీధుల్లో భక్తులకి ఇబ్బంది కలిగేలాగా చేస్తుంది. ఆ గుడి వ్యాపారం పేరుతోటి నువ్వు చెప్పావు కదా బిజినెస్ ఉన్నోళ్ళు అని చెప్పేసి, ఆ బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు అనేది కూడా తెల్లంగా అన్ని తొందరలో బయటకు వస్తాయి. ఏది వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే, వాళ్ళు అలా కాకుండా ఈ గాడితో మాకు సంబంధం లేదు, ఆడేం మొరుక్కున్నా మాకు సంబంధం లేదు అని వాళ్ళ బతుకాళ్ళు బతికితే గొడవే లేదు. ఈ మెసేజ్ కూడా వాళ్ళు ఎవరి ద్వారా ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఇస్తే వాళ్ళు సేఫ్, వాళ్ళ వ్యవస్థలు సేఫ్. కాదు కూడదని వస్తే ఉంటుందిరా బాబు జింతా చితానే. సో ఇక హిందూ బంధువులరా, మేము ఏం కండిషన్స్ పెట్టాము అది కూడా మీకు తెలియాలిగా. ఎందుకంటే ఈ గాడిద ఏదో అంటున్నాడు మేము భయపడి కాంప్రమైజ్కి వచ్చాము అని చెప్పేసి. భయపడి కాంప్రమైజ్కి వస్తే పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయేమో ఒకసారి మీరు ఆలోచించండి. చూస్తున్నారు కదా, సాయి మందిరాల్లో అల్లా నామస్మరణ చేయకూడదు, అన్య మతాలకు చెందిన వ్రాతలు కానీ గుర్తులు కానీ ఉండకూడదు. సాయి మందిరాల్లో అన్యమత బోధలు, కార్యకలాపాలు ఏవీ జరగకూడదు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే సాయి మందిర నిర్వాహకులే తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న సాయి మందిరాల్లో దేవతామూర్తులకు ఉన్నత సముచిత స్థానాలు ఉండాలి. నూతన మందిరాల నిర్మాణంలో వైదిక దేవతామూర్తులకు ప్రత్యేక ఉపాలయాలు నిర్మించాలి. అలా చేయని పక్షంలో దేవతామూర్తుల ప్రతిష్ట సాయి నూతన మందిరాల్లో చేయకూడదు. ఇక్కడ వరకు పెట్టిన 3 కండిషన్స్లో ఎక్కడైనా మేం కాంప్రమైజ్ అవుతున్నాము, మాకు భయం వేస్తుంది అని పెట్టిన కండిషన్స్ లాగా ఏమన్నా అనిపించు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక 4, ఆదిశేషుడి పడగతో ఉన్న సాయి విగ్రహాలు, శివలింగంపై ఉన్న సాయి విగ్రహాలు, గరుత్మంతుడిపై ఉన్న సాయి విగ్రహాలు తొలగించాలి. సాయి ఎదురుగా నందీశ్వరుణ్ణి పెట్టరాదు. వేద మంత్రాలతో సాయిబాబాని అర్చించకూడదు. వైదిక దేవతా స్వరూపాలను సాయికి ఆపాదించకూడదు. సాయిని సాయిగా ఆరాధించుకోవచ్చు. సనాతన దేవతా నామాలను కలపకూడదు. ఎక్కడైనా సరే వాళ్ళ విశ్వాసాలకి మనం ఎదురు వెళ్ళట్లేదు, అడ్డుకోవట్లేదు. కేవలం మన విశ్వాసాలని గాయపరుస్తూ మీరు ఒక కొత్త విశ్వాసాన్ని డెవలప్ చేయొద్దు. ఇదే వాళ్ళకి చెప్పిన సూచన. ఇంకా 8 నుంచి, సాయి సచ్చరిత్రలో హిందూ దేవతలను పుణ్యక్షేత్రాలను తక్కువ చేసేలా ఉన్న రాతలు తీసేయాలి. సాయి గురువు అని చెప్పుకోవచ్చు, కానీ శివ అవతారము, విష్ణువు అవతారము, దత్తాత్రేయుడి అవతారం అని ప్రచారం చెయ్యకూడదు. సాయి పేరిట సత్యనారాయణ స్వామి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేయకూడదు. ఇక్కడ వరకు కంప్లీట్గా ఆధ్యాత్మికంగా లేదంటే ఆ వ్యవస్థల యొక్క నిర్మాణాల్లో జరుగుతున్న లోపాలన్నిటి గురించి చాలా స్పష్టంగా చెప్పి ఇవి జరగకూడదు అని చెప్పటం జరిగింది. ఇందులో ఎక్కడైనా సరే మేము భయపడి కాంప్రమైజ్ అవుతున్నట్టు లేదు, మాకేవైనా ప్రలోభాలుంటే వాటిని తీర్చాలి అన్నట్లుగా చెప్పామా? థింక్
ఇక ఇక్కడి నుంచి కీలకమైనవి 11వ పాయింట్, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పట్ల ఎవరైతే అమర్యాదగా మాట్లాడారో వారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గురుదేవులు సత్యాన్ని చెప్పారు. సత్యాన్ని ప్రకటించినందుకు ఈ సాయిబు సంత అంతా కలిసి గురువు గారిని అనకూడని మాటలు అన్నారు. ఆ మాటలకి ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు కాదు, ఏ రోజుకైనా సరే వాళ్ళు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుంది. లేని పక్షంలో ఈ మాఫియా మొత్తాన్ని కూల్చేయటం, కోకటి వేళ్లతో ఈ దిక్కుమాలిన వ్యవస్థని పెకిలించేయటం అనేది మాత్రం పక్కా. వ్యక్తిని కాక కుటుంబ సభ్యుల ప్రస్తావన తెచ్చి దూషించిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వీడికి మనకి ఇష్యూ ఉన్నప్పుడు వాడు నన్ను అనొచ్చు, నేను వాడిని అనొచ్చు. కానీ అప్రస్తుతంగా అన్యాయంగా కుటుంబ సభ్యుల ప్రస్తావన తెచ్చి, అది నాకు సంబంధించిన వారు అవ్వచ్చు, లేదు మరి ఇంకా ఎవరిదైనా కరుణాకర్ గారికి సంబంధించి, భాస్కర్ గారికి సంబంధించి, దువ్వాడ శివ గారికి సంబంధించి, మాధవీలత గారికి సంబంధించి, లేదు సామవేదం వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని అని ఉంటే, ఎవడైతే అసభ్యంగా మాట్లాడి ఉంటాడో వాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. క్లియర్. మాపై అన్ని ప్రాంతాల్లో పెట్టిన కేసులన్నీ బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా, షరతులు పెట్టకుండా వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, కండిషన్స్ ఎవడు పెట్టాడు? మేం పెట్టాం. వాళ్ళకి ఏం కండిషన్ పెట్టాం? మూసుకుని బేషరతుగా మీరు పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి, అలా తీసుకుంటేనే అని చెప్పాం. 14, ఇప్పటి వరకు ఉన్న వీడియోలు కాక కొత్తగా ఎలాంటి వీడియోలు చేయకూడదు. ఇప్పటిదాకా ఉన్న వీడియోల్ని తీయమని ఒక్కటన్నా మేము అడిగామా? ఇప్పటిదాకా ఉన్న వీడియోలు కాకుండా కొత్తగా ఎలాంటి వీడియోలు పెట్టకూడదు. ఎందుకంటే మరి మేము ఆగుతున్నప్పుడు వాళ్ళు కూడా మూసుకుని ఆగాలి. అంతేగాని మీరు పెట్టిన వీడియోలు తీయండి రా అని చెప్పి ఎవడరా చెప్పింది? గాడిద ఎవడగబట్టింది రా అంతా? హిందూ ధర్మ వ్యాప్తికి సాయి మందిరాలు సహకరించాలి. చూశారు కదా, హిందూ ధర్మం యొక్క ప్రచారానికి సెక్యులర్ కేంద్రాలుగా కాదు సాయి మందిరాలు, ఇక నుంచి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేవిగా, హిందూ కార్యకలాపాలు జరిపించేవిగా సాయి మందిరాలు మారాలి అని కోరుకున్నాం. వీటిలో ఎక్కడైనా మా స్వార్థం ఉందా? సాయి భక్తి పేరిట హిందువులను మన సంస్కృతికి ఆధారభూతమైన రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలకు దూరం చేయకూడదు. అంటే సాయి సచ్చరిత్ర చదివితే చాలు, మిగతా ఏమీ చదవక్కర్లేదు అంటూ రామాయణ, భారత, భాగవతాలని చదవకుండా చేస్తున్నారు కదా, అవి జరగకూడదు అని స్పష్టంగా చెప్పటం జరిగింది. సాయి మందిరాల ఆవరణల్లో వీలైన చోట్ల భగవద్గీత శ్లోకాలు రాయించాలి, పురాణ ప్రవచనాలు చెప్పించాలి. ప్రవచనకర్తలకు ఎవరు గౌరవం ఇస్తున్నారు? మనం కాదా? అలాగే భగవద్గీత శ్లోకాలు రాయించాలంటున్నాం, అక్కడ అల్లా మాలిక్ కాదు, భగవాన్ ఉవాచ అని పరమాత్ముడు చెప్పిన వాక్యాలు, శ్లోకాలు ఇక్కడ రావాలి అని కోరుకున్నాం. ఎందుకంటే సాయి ఆఫ్టర్ ఆల్ గురువే, కానీ అవతల భగవంతుడు. గురువు అనేవాడు భగవంతుడు చెప్పిన బోధనల్ని జనసామాన్యం అందరికీ కూడా అందేలాగా చేయాలి, అర్థమయ్యేలాగా చేయాలి. కానీ సాయి అట్లాగూ చేయలే బతుకున్నప్పుడు. కనీసం సాయిని గురువు అనుకుంటున్న వీళ్ళైనా సరే సనాతన ధర్మం నిలబట్టడానికి ఇతోధికంగా ఇవి చెయ్యాలా వద్దా ఆలోచించండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 18వ పాయింట్, అది కూడా చూడండి. సాయి మందిరాల్లో పనిచేసే అర్చకులు మత మార్పిడులకు, లవ్ జిహాదులకు వ్యతిరేకంగా హిందువులను చైతన్యపరచేలా బోధించే శిక్షణ ఇవ్వాలి. అంటే వాళ్ళందరూ కేవలం ఆచార నిష్ట మాత్రమే కాదు, ధర్మనిష్ట కూడా కలిగి ఉంటూ మత మార్పిళ్ల వల్ల ధర్మానికి ఎటువంటి హాని జరుగుతుంది, లవ్ జిహాదుల వల్ల ఎటువంటి హాని కలుగుతుంది అనేది సాయి మందిరాలకు వచ్చే భక్తులందరికీ కూడా అర్థమయ్యేలాగా చెయ్యాలి. ఈ 18 డిమాండ్స్ మేము పెట్టింది. ఇందులో ఏ ఒక్క డిమాండ్ అయినా సరే, అమ్మో వీళ్ళు కేసులకు భయపడిపోయారు, అమ్మో వీళ్ళు ఖర్చులకు భయపడిపోయారు, అమ్మో వీళ్ళు ప్రాణాలకు భయపడిపోయారు, అన్నిటికీ మించి అమ్మో వీళ్ళు సాయిబుకు భయపడిపోయారు, లేకపోతే సాయి భక్తులకు భయపడిపోయారు అనేలాగా ఒక్క కండిషన్ అయినా ఉందా? మరి 18 కండిషన్స్ మేం పెడితే నువ్వేంటిరా ఎట్ట మాట్లాడతావు రివర్స్లో? పైగా ఈ కండిషన్స్ పెట్టినా కూడా చర్చలకు వస్తామని చెప్పింది ఎవరు? నువ్వు అన్నావే ఆ ఆలయాలు, లేకపోతే దర్గాలు, లేకపోతే మందిరాలు బిజినెస్లు ఉన్నాయని. ఆ బిజినెస్లో వాళ్ళే. ఎందుకంటే బొక్క వాళ్ళకి తెలుస్తుంది, నెత్తి మీద బొచ్చులే నీకేం తెలుస్తుందిరా గాడిద. సో దీన్ని బట్టి నాకు ఒకటైతే అర్థమైంది, ఈడాళ్ళను పూర్తిగా ముంచేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇదైతే క్లియర్. ఎందుకంటే సాయి మందిరాలు ఏమైపోతే నాకెందుకు, సాయి భక్తులు రాకపోతే నాకెందుకు, సాయి భక్తులందరూ కూడా తిరిగి స్వచ్ఛ హిందువులుగా మారిపోతే నాకెందుకు, నాకేమన్నా గుడా బొచ్చ. నాకు మొన్న చెప్పాడు కదా, రోజు 2 వీడియోలు పెడుతుంటే పొద్దున ఒక 4, సాయంత్రం ఒక $4 వస్తాయి అని చెప్పేసి, అట్లా రోజుకు $10 వస్తే చాలు, లేకపోతే కొంచెం పెరిగితే ఇంకా పెద్ద సబ్స్క్రైబర్లు ఎవరన్నా వస్తే ఒక $25 అయింది రోజుకి, సాయిబు సంత ఏమైపోతే నాకెందుకు, నా ఛానల్లో నాకు డబ్బులు వస్తే చాలు కదా అనుకుంటున్నట్టున్నాడు. ఇక ఈ ఇంతకాలం పోషించిన వాళ్ళు ఉన్నారు కదా, ఈడు ఊరకొక్కలాగా వాగేస్తుంటే భరించిన వాళ్ళు ఎవరో ఈ చర్చలకు వస్తా ఉన్న బ్యాచ్. మీరు ఆలోచించుకోండి, మీ బతుకేంటో, వీడి దగ్గర మీ వాల్యూ ఏంటో. అర్థమైందా? హిందూ బంధువులారా, మళ్ళీ చెప్తున్నా, మా సబ్స్క్రైబర్స్గా ఉన్నందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఎప్పుడు గర్వంగా తలెత్తుకుని ఎస్ మేము హిందూ జనశక్తి ఫ్యామిలీ అని చెప్పుకునేలాగానే బతుకుతాం తప్ప ఒక్కరోజు కూడా
ప్రాణానికి భయపడో, పైసలకి లోబడో, కాంప్రమైజ్ అనే మాటే మన దగ్గర ఉండదు. ఈ మాత్రం కండిషన్స్ కూడా వాళ్ళు అడిగితే ఎందుకు ఒప్పుకున్నాము అంటే వాళ్ళని బట్టి కాదు. మధ్యలో ఎవరైతే పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడారో అందులో ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మాకు పూజనీయుడు కాబట్టి ఆయన వచ్చి సనాతన ధర్మానికి సంబంధించిన ఈ ఇష్యూలోకి కొంతమంది బయట వాళ్ళు వచ్చేస్తున్నారు, కుట్రకుమారులు, లేకపోతే ఆడెవడో గడ్డపోడు ఒకడు వస్తూ ఉంటాడు, వాడు ఇట్లాంటి తుత్తరగాళ్ళు వచ్చేసి తప్పుడు ప్రచారాలు చేసి సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టడానికి దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు. కాబట్టి కొద్ది రోజుల పాటు మీరు ఆగండి, కొంత గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అలాగే వీళ్ళు కూడా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటాము అంటూ మంచి ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి బహుశా మాక్సిమం హిందూ సమాజానికి ఇప్పటికే అవగాహన ఇచ్చేసాం. కాబట్టి ఇక ఈ స్టేజ్లో యుద్ధం ఆపినా కూడా పెద్ద ప్రమాదం లేదు, పెద్ద నష్టం లేదు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ మాత్రం చర్చలకైనా సరే ఒప్పుకున్నాం తప్ప ఇందులో 1% కూడా మేము భయపడింది లేదు, భయపడబోయేది లేదు. మాక్సిమం చేస్తే అన్నట్టు అరెస్ట్ చేయొచ్చు. ఎస్, కానివ్వండి, ఎన్నాళ్ళు చేస్తారు, ఎన్నేళ్ళు చేస్తారు, దాని తర్వాత అరెస్టు చేసి వీళ్ళ అరాచకాన్ని హిందూ సమాజం మొత్తానికి అర్థమయ్యేలాగా చేయగలుగుతారు తప్ప మేము మాట్లాడిన నిజాన్ని ఒక్కడు కూడా ఆపలేడు. ఎందుకంటే వన్స్ సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే ఇట్స్ ఇంటాక్ట్, అలాగే ఉంటుంది. అలాగే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, తెలుగు వాళ్ళ సొమ్ముతోటి తెగబలిసిపోయిన సంస్థానం తిరిగి తెలుగు వాళ్ళ మీద, తెలుగు వాళ్ళని మేల్కొల్పుతున్న హిందూ సంఘాల మీదనే కక్ష సాధింపు చేస్తుంది. చిట్ట చివరికి మహారాష్ట్రలో మీరు కూడా చూశారు కదా, ఒకప్పుడు తెలుగు బోర్డులు కనపడితే కూడా వాటన్నిటిని కూడా పగలగొట్టేశారు, వాటన్నిటికీ పెయింట్లు వేసేశారు. అలాంటి మహారాష్ట్రకి సంబంధించిన ఒక వ్యవస్థ ఈరోజు తెలుగు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం, ఇది మన డబ్బుతో బలిసిన ఒక వ్యవస్థ మన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఆ డబ్బుల్ని తిరిగి వాడుతుంది. ఆ డబ్బుల్ని, ఆ దుష్టుల్ని అందరినీ ఎదుర్కోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా వెనకాల మీరున్నారు, మన తోడు ధర్మం ఉంది. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్. भारत माता की जय.